Welcome to 5 Mantra Career Point. Myself, Koteshwar Rao, Faculty of GK and Current Affairs, having 15 years experience. Today, present this week current affairs. Dear students, మనం ప్రతి వారం నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ప్రతి వారం చూస్తున్నాం. ఈ వారం జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి హెడ్లైన్స్ మనం చూసినట్టయితే, తమిళనాట కొత్త పార్టీ స్థాపనకు శ్రీకారం ప్రారంభమైంది. అలాగే చంద్రునిపైన మట్టిని తీసుకురావటానికి విజయవంతంగా ప్రయోగించబడినటువంటి చైనా వ్యోమనౌక విజయవంతంగా చంద్రునిపైన దిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఒక ప్రముఖ జడ్జ్ న్యాయమూర్తులపైన, మహిళలపైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి హెడ్లైన్ చూసినట్టయితే, రేషన్ కార్డుకు అంటే రేషన్ దుకాణాల్లో రేషన్కి సంబంధించినటువంటి వాటికి ఆధార్ను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి అత్యధిక సంపాదన ఉన్నటువంటి మహిళల జాబితాను ప్రకటించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ 16,000 పోలీస్ స్టేషన్లపైన అత్యంత ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో తెలంగాణ పోలీస్ స్టేషన్ అయినటువంటి జమ్మికుంట పోలీస్ స్టేషన్ అందులో టాప్ 10 ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే ఈ వారంలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ హెడ్లైన్స్ అవి. అంటే మనము యూపీఎస్సీ రాస్తున్నా, టీఎస్పీఎస్సీ రాస్తున్నా క్రమం తప్పకుండా కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతే, మన యొక్క 5 మంత్ర కెరీర్ పాయింట్ యొక్క కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతే దాదాపు 100% కరెంట్ అఫైర్స్ని కవర్ చేయొచ్చు. దిస్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి మనం చూసినట్టయితే, అందులో ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ దిస్ వీక్, రజనీకాంత్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా ఒక సాధారణ జీవితం నుండి ఆయన సినిమా రంగంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగినటువంటి యొక్క రజనీకాంత్ దాదాపు అందరికీ దేశంలో కానీ ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన దేశాల్లో కూడా ఈ యొక్క రజనీకాంత్ గురించి చాలామందికి తెలుసు. అతని యొక్క సినిమా రిలీజ్ అవుతుందంటే హాంకాంగ్, సింగపూర్, ఇండియాలోని కొన్ని కార్పొరేట్ సంస్థలే ఆల్రెడీగా ప్రకటించినటువంటి దాఖలాలు ఎన్నో. అంతటి గొప్ప నటుడు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తుల్లో ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, జయలలిత తర్వాత అంటే చాలామంది సినిమా రంగం నుంచి వచ్చారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళ ముగ్గురు పేర్లు మనకి ఎక్కువగా తెలుసు. ఈ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్, తమిళనాట కొత్త పార్టీ పెట్టడానికి ఆయన ముహూర్తం ఖరారు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్ 3వ తారీఖున ట్విట్టర్ ద్వారా తన యొక్క పార్టీ స్థాపన గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. తమిళనాట కొత్త పార్టీ స్థాపన జరగనుంది. ఆయన 2017 డిసెంబర్ 31నే పార్టీ స్థాపిస్తానని ప్రకటన చేసినప్పటి నుంచి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి రజనీకాంత్ యొక్క కొత్త పార్టీ గురించి ఆయన ప్రకటన చేయడం జరిగింది. అంటే తమిళనాట రాజకీయ రంగంలో పెను మార్పులు రావటం ఖాయంగా కనిపిస్తుంది ఈసారి ఎన్నికల్లో. రజనీకాంత్ 2020 డిసెంబర్ 3వ తారీఖున ట్విట్టర్ ద్వారా తన పార్టీ స్థాపిస్తున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే తమిళనాట ఉన్నటువంటి రాజకీయాల్లో చేంజెస్ తీసుకురావడం కోసం కులమతాల భేదం తేడా లేకుండా అక్కడ ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం పార్టీ స్థాపిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే ఇక వచ్చేస్తున్నాను అని ఒక ప్రకటన చేయడం జరిగింది. యాక్చువల్గా ఆయన పార్టీ స్థాపన గురించి 2017 డిసెంబర్ 31న ప్రకటించాడు, పార్టీ స్థాపిస్తాను అని. అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉండటం జరిగింది. అలా పార్టీ స్థాపనకు ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను
2020 డిసెంబర్ 31న ప్రకటిస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే పార్టీ స్థాపిస్తున్నానని ప్రకటించాడో తమిళనాడు అనేక ప్రదేశాలలో కూడా అభిమానులు సంబరాలు చేసుకోవడం జరిగింది. అంటే తమిళనాడు ఇప్పటికే ఒక సినిమా రంగం నుంచి వచ్చినటువంటి ఎంజి రామచంద్రన్ కానీ జయలలిత కానీ సక్సెస్ కావడం జరిగింది. అలాగే తెలుగులో చూసినట్టయితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి సక్సెస్ కావడం జరిగింది. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అయినటువంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఆయన పార్టీ పెట్టడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనుకున్నాడు. కానీ కరోనా సమస్య వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. అదిగాక అతనికి కిడ్నీ సమస్య వచ్చి సింగపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆరోగ్యం చక్కబట్టం కూడా తన యొక్క అభిమానుల యొక్క ప్రేమే అని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కనుక ముందే తిరిగి అభిమానులందరినీ కలిసిన తర్వాత పార్టీ పెడదాం నిర్ణయించుకున్నప్పటికీ కరోనా సమస్య వల్ల ఆయన డైరెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. 2020 డిసెంబర్ 31న తన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటించనున్నాడు. అంటే తమిళనాడు ఇప్పటికే డిఎంకే పార్టీ ఉంది, ఏఐడిఎంకే పార్టీ ఉన్నది, అలాగే బీజేపీ కూడా కొంచెం లీడింగ్ రోల్లో ఉన్నది. ఈ యొక్క పార్టీలకి పోటీగా రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టనున్నాడు. ఆల్రెడీ కమలాసన్ పార్టీ తమిళనాడులో స్థాపించినప్పటికీ అంత సక్సెస్ కాలే. రజనీకాంత్ పార్టీ స్థాపించిన తర్వాత ఈసారి ఎన్నికల్లో ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే తమిళనాడు అనేక మార్పులు తీసుకొస్తానని కూడా ప్రకటించడం జరిగింది రజనీకాంత్. ఓకేనా, తమిళనాట కొత్త పార్టీ స్థాపనకు రజనీకాంత్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈసారి పార్టీ స్థాపించిన తర్వాత దాని విధి విధానాలు ఒకసారి మనం చూడొచ్చు. ఓకేనా, వచ్చే ఎన్నికల్లో కనుక గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతే అక్కడ సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తులు ఎలాగైతే సక్సెస్ అయ్యారో ఆయన ఏ విధంగా సక్సెస్ అవుతాడో చూద్దాం. ఓకే, ఇది రజనీకాంత్ త్వరలో పార్టీ పెట్టనున్నాను గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 16,000 పైన పోలీస్ స్టేషన్లలో అత్యుత్తమమైనటువంటి ఓకేనా సేవను అందించినటువంటి ఉత్తమ పోలీస్ స్టేషన్లకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది కేంద్ర హోంశాఖ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 16,000 పోలీస్ స్టేషన్లలో ఉత్తమ పనితీరు కనపరిచినటువంటి పోలీస్ స్టేషన్లకు ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 2020 డిసెంబర్ 3వ తారీఖున 2020 డిసెంబర్ 3వ తారీఖున కేంద్ర హోంశాఖ ప్రకటించినటువంటి ఉత్తమ పోలీస్ స్టేషన్లో ఓకేనా జమ్మికుంట పోలీస్ స్టేషన్ 10th ప్లేస్ సాధించడం జరిగింది. ఓకేనా, దేశంలోనే 16,000 పోలీస్ స్టేషన్లో అత్యుత్తమ పనితీరు కనపరిచినటువంటి ఉత్తమ పోలీస్ స్టేషన్లో తెలంగాణకు చెందినటువంటి జమ్మికుంట పోలీస్ స్టేషన్ 10th ప్లేస్ సాధించడం జరిగింది ఇండియాలోనే. మరి ఒక అత్యుత్తమ ర్యాంక్ సాధించడంలో ప్రభుత్వం పాత్ర కీలకమైనది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఆధునీకరించడం కానీ, పోలీసులకు వెహికల్స్ అందించడం కానీ, ఓకేనా ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు వాళ్ళకి వెయిటింగ్ అవర్స్ కానీ, ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయడం కానీ, ఒక కేసుకు సంబంధించినటువంటి ఓకేనా త్వరితగతిన ఆ పనిని కంప్లీట్ చేయడంలో కూడా తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థల స్థాపన ఏ విధంగా అయితే జరుగుతుందో అలాంటి నూతన అంగులతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఉత్తమ పనితీరును కనపరిచినటువంటి జమ్మికుంట పోలీస్ స్టేషన్కి దేశవ్యాప్తంగా 10th ర్యాంక్ సాధించడం జరిగింది. జమ్మికుంట పోలీస్ స్టేషన్ దేశంలోనే 10th ర్యాంక్ సాధించడం జరిగింది జమ్మికుంట పోలీస్ స్టేషన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, కేంద్ర హోంశాఖ ఈ యొక్క వివరాలను 2020 డిసెంబర్ 3న ప్రకటించడం జరిగింది. ఓకే, ఇంతకుముందు 2019లో చొప్పదండి 8th ప్లేస్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ 2019లో. 2020లో తెలంగాణ నుంచి టాప్ 10లో ఓన్లీ 1 పోలీస్ స్టేషన్ ఉంది, జమ్మికుంట 10th ప్లేస్లో ఉందని గుర్తుంచుకోండి. ఉత్తమ పనితీరు కనపరిచినటువంటి పోలీస్ స్టేషన్లో దేశవ్యాప్తంగా 16,000 పోలీస్ స్టేషన్లో 10th ప్లేస్ సాధించడం జరిగింది జమ్మికుంట పోలీస్ స్టేషన్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఇవాళ పురుషులతో పాటుగా మహిళలు కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నారు. అంటే ఒకప్పుడు మహిళలు ఇదే పని చేయాలని చెప్పి కొన్ని రూల్స్ ఉండేవి. ఇప్పుడు ప్రతి పనిలో కూడా మగవాళ్ళతో పోటీగా ఓకేనా పోటీ పడుతున్నారు మహిళలు. అలా యుద్ధ విమానాలు నడుపుతున్నారు, ట్రైన్స్ నడుపుతున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలు కూడా
అత్యంత పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నటువంటి మహిళలు మనం చూస్తున్నాం. అలా ప్రతి సంవత్సరం భారతదేశంలో అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. అంటే భారతదేశ పారిశ్రామికవేత్తల్లో అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. 2020 డిసెంబర్ 3 2020 డిసెంబర్ 3 రోజున ఒక సర్వే భారతదేశంలో అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల జాబితాను ప్రకటించడం జరిగింది. ఆ సర్వే పేరు 2020 కోటక్ యురన్ సర్వే. 2020 కోటక్ యురన్ సర్వే భారతదేశంలో అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల జాబితాను ప్రకటించడం జరిగింది. అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రకటన డిసెంబర్ 3, 2020న ప్రకటించడం జరిగింది. ఈ జాబితా ప్రకారం కోటక్ యురన్ జాబితా ప్రకారం సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన మహిళల జాబితాలో ఫస్ట్ ప్లేస్ రోష్ని నాడార్ మల్హోత్రా. గుర్తుంచుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్వేలు నివేదికల గురించి కంపల్సరీగా ప్రతి ఒక్క ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎన్టీపీ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్ కానీ మిగిలినటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఈ యొక్క సర్వేలు నివేదికల పైన క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకేనా. 2020 కోటక్ యురన్ సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక సంపద కలిగినటువంటి మహిళల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో రోషిని నాడార్ మల్హోత్రా. ఆమె కంపెనీ పేరు HCL. ఆమె యొక్క మొత్తం సంపద విలువ 54,850 crores. 54,850 crores సంపద కలిగి ఉన్నది. ఆమె పేరు రోష్ని నాడార్ మల్హోత్రా, కంపెనీ పేరు HCL. టోటల్ ఆమెకి ఉన్నటువంటి సంపద విలువ 54,850 కోట్లు. ఓకేనా. ఈమె రోష్ని నాడార్ మల్హోత్రా HCL కంపెనీకి చెందినటువంటి ఈమె యొక్క సంపద విలువ 54,850 crores. ఈ యొక్క జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇండియాలో. సెకండ్ ప్లేస్లో కిరణ్ ముజుందార్ షా సెకండ్ ప్లేస్లో ఉన్నది ఈ యొక్క జాబితాలో. కంపెనీ బయోకాన్. ఈమె యొక్క సంపద విలువ 36,600 crores. 36,600 crores తోటి ఈమె సెకండ్ ప్లేస్లో ఉన్నది ఈ జాబితాలో. భారతదేశ అత్యధిక సంపద కలిగిన మహిళల జాబితాలో సెకండ్ ప్లేస్లో ఉన్నది కిరణ్ ముజుందార్ షా, కంపెనీ పేరు బయోకాన్. టోటల్ ఆమె యొక్క సంపద విలువ 36,600 crores. సెకండ్ ప్లేస్ ఇండియాలో. థర్డ్ ప్లేస్ లీనా గాంధీ తివారీ. భారతదేశ అత్యధిక సంపద కలిగిన మహిళల జాబితాలో థర్డ్ ప్లేస్లో లీనా గాంధీ తివారీ, USC కంపెనీ. ఈమె యొక్క సంపద విలువ 21,340 crores. వీళ్ళు టాప్ 3లో ఉండటం జరిగింది ఈ యొక్క జాబితాలో. అందులో నెంబర్ 1 రోష్ని నాడార్ మల్హోత్రా HCL కంపెనీ. ఆమె యొక్క సంపద విలువ 54,850 crores. సెకండ్ కిరణ్ ముజుందార్ షా బయోకాన్, కంపెనీ పేరు. ఆమె యొక్క సంపద విలువ 36,600 crores. థర్డ్ ప్లేస్లో లీనా గాంధీ తివారీ, USC కంపెనీ. ఆమె యొక్క సంపద విలువ 21,350 crores. ఈ యొక్క 2020 డిసెంబర్ 3న ప్రకటించినటువంటి భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన పారిశ్రామికవేత్తల్లో మహిళల్లో వీళ్ళు టాప్ 3లో ఉండటం జరిగింది. ఓకేనా. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల్లో ఇవాళ తెలుగు వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియా వ్యాప్తంగా కానీ అనేక రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా మహిళలు అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఈ యొక్క జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలు ఎవరైతే మహిళల్లో టాప్ 3 ప్లేస్ మనం చూసినట్టయితే తెలుగులో నెంబర్ 1 ప్లేస్ నీలిమ మోటపర్తి. ఈ యొక్క జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలు మహిళల్లో ఫస్ట్ ప్లేస్లో నీలిమ మోటపర్తి, దివిస్ ల్యాబొరేటరీస్. ఈమె యొక్క సంపద విలువ 18,620 crores. ఈమె యొక్క సంపద విలువ 18,620 crores. ఈమె తెలుగు పారిశ్రామికవేత్తల్లో అత్యధిక సంపద కలిగిన మహిళ. సెకండ్ ప్లేస్లో
మైమా దాట్ల తెలుగు పారిశ్రామికవేత్తలు మహిళల్లో అత్యధిక సంపద కలిగిన రెండవ మహిళ మైమా దాట్ల బయాలజికల్ ఈ లిమిటెడ్. ఈమె యొక్క సంపద విలువ 4100 crores. ఈమె యొక్క సంపద విలువ 4100 crores. థర్డ్ ప్లేస్లో శోభనా కామినేని తెలుగు మహిళా పారిశ్రామికవేత్తలో అత్యధిక సంపద కలిగినటువంటి మూడవ మహిళ శోభనా కామినేని, అపోలో హాస్పిటల్స్. ఈమె యొక్క సంపద విలువ 1470 crores. ఓకేనా. 2020 ఇంపార్టెంట్ సర్వే, భారతదేశం అత్యధిక సంపద కలిగినటువంటి మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో ఈ యొక్క జాబితాను ఓకేనా సర్వే చేసినటువంటి కంపెనీ పేరు కోటక్ యురన్ కంపెనీ. ఆ కంపెనీ December 3, 2020 యొక్క నివేదికను ప్రకటించడం జరిగింది అఫీషియల్గా. ఆ నివేదికలో భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన మహిళల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో రోషిని నాడార్ మల్హోత్రా, సెకండ్ ప్లేస్లో కిరణ్ ముజుందార్ షా, థర్డ్ ప్లేస్లో లీనా గాంధీ తివారీ ఉన్నారు. అలాగే ఈ యొక్క జాబితాలో తెలుగు మహిళా బిజినెస్ పర్సన్స్లో అత్యధిక సంపద కలిగిన వారిలో ఫస్ట్ ప్లేస్లో నీలిమ మోటపర్తి, సెకండ్ ప్లేస్లో మైమా దాట్ల, థర్డ్ ప్లేస్లో శోభనా కామినేని ఉన్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కనుక క్వశ్చన్ అడిగినప్పుడు గుర్తుంచుకోండి, టాప్ 3 ఇంపార్టెంట్ ఇండియా వైజ్ అండ్ తెలుగు ఉమెన్స్ బిజినెస్ పర్సన్స్లో అత్యధిక సంపద కలిగినటువంటి టాప్ 3 మెంబర్స్ తెలుగు అండ్ నేషనల్ వైజ్. మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఇది December 3, 2020 ప్రకటించడం జరిగింది ఈ యొక్క సర్వే. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. December 1, 2020 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న అంతరిక్ష యానమన్నా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అమెరికా రష్యా ఉంటాయి. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ థర్డ్ ప్లేస్లోను. ఇప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో సూపర్ పవర్ కంట్రీగా ఉన్నటువంటి అమెరికాకు పోటీగా రీసెంట్గా చైనా దేశం ఇటీవల బాగా డెవలప్ అవుతుంది అన్ని రంగాల్లో. అందులో ప్రధానంగా ఈ యొక్క చైనా దేశంలో 14th ప్లానింగ్ 2020 నుండి 2025 5 సంవత్సరాల ఈ యొక్క 5 years ప్లానింగ్లో అనేక రంగాలను డెవలప్మెంట్ చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ చేస్తుంది చైనా దేశం. 40 సంవత్సరాల తర్వాత భూమి యొక్క ఉపగ్రహమైనటువంటి చంద్రుని యొక్క మట్టిని భూమిపైకి తీసుకురావటానికి ఓకేనా అత్యంత సక్సెస్ఫుల్గా ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది చైనా దేశం. ఆ యొక్క ఉపగ్రహం 2020 December 1 అత్యంత విజయవంతంగా చంద్రునిపైన దిగటం జరిగింది. ఈ యొక్క శాటిలైట్ పేరు షాంఘై 5 అనే వ్యోమనౌక, మానవ రహిత వ్యోమనౌక చైనా దేశం సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. ఓకే. ఇది December 1, 2020 చంద్రునిపైన దిగింది. ఇదేం చేస్తుంది? ఇక్కడ దిగిన తర్వాత కరెక్ట్గా ఈ యొక్క ఉపగ్రహం చంద్రుని నుండి 200 కిలోమీటర్ల ఎత్తులో ఒక కక్షలో ఉంటుంది. ఆ కక్షలో ఉండి కరెక్ట్గా 200 కిలోమీటర్ల కక్షలో ఉండి ఆ తర్వాత ఒక ల్యాండర్ని చంద్రునిపైకి విడిచిపెడుతుంది. ఆ ల్యాండర్ని చంద్రునిపైకి విడిచిపెట్టిన తర్వాత ఆ ల్యాండర్లో నుంచి రోబోటిక్ బయటకు వచ్చేసి అక్కడ చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం నుండి దాదాపు 2 kgs మట్టిని తీసుకొని విజయవంతంగా భూమిపైకి రానుంది. ఇలా భూమిపైకి చంద్రుని యొక్క మట్టిని తీసుకొస్తున్నటువంటి యొక్క షాంఘై 5 అనే వ్యోమనౌక 40 సంవత్సరాల తర్వాత అమెరికా తర్వాత 40 సంవత్సరాల తర్వాత చంద్రుని యొక్క మట్టిని భూమిపైకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ చంద్రునిపైకి 1969లో అమెరికా ఒక 3 వ్యక్తులు పంపించినప్పుడు వాళ్ళు కూడా ఆ యొక్క మట్టిని భూమిపైకి తీసుకురావడం జరిగింది. తర్వాత కూడా చాలాసార్లు పరిశోధన చేసిన అమెరికా. రీసెంట్గా చైనా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఒకసారి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ న్యూస్కి సంబంధించి అంటే మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ న్యూస్ చదవాలి, నేషనల్ న్యూస్ చదవాలి, స్టేట్ న్యూస్ చదవాలి. అందులో అన్ని రంగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీక్లో ఇంపార్టెన్స్ ఏమున్నాయో చూడాలి.
అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇంటర్నేషనల్ న్యూస్కి సంబంధించినటువంటి యొక్క ఓకేనా ఈ షాంఘై 5 గురించి ఒకసారి మనం చూద్దాం. షాంఘై 5 శాటిలైట్ దేశం చైనాది. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే చంద్రుని యొక్క మట్టిని భూమిపైకి తీసుకురావడం కోసం దీన్ని ప్రయోగించడం జరిగింది. ఒకసారి దీన్ని చూస్తే 2020 నవంబర్ 24న డేట్ గుర్తుంచుకోండి. అంటే మనం ఒకటి దిగింది కాబట్టి ఆ డేట్ గుర్తుంచుకోవాలి, దాన్ని ప్రయోగించిన డేట్ గుర్తుంచుకోవాలి, అది భూమిపైకి తిరిగి వచ్చినటువంటి డేట్ కూడా గుర్తుంచుకోవాలి. ఒక కరెంట్ అఫైర్స్ని ఒక ప్రణాళికాబద్ధంగా చదవాలి. ఇవాళ ఇదే డేట్ కాబట్టి ఇదే చదవటం కాదు, దానికి సంబంధించిన పూర్వాపరాలు కూడా చదవాలి, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా చదవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అందుకే నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు చంద్రుడి గురించి చదువుతున్నాం కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎవరు వెళ్ళారు కూడా గుర్తుంచుకుంటే చాలా యూజ్ఫుల్. ఇప్పుడు మనం చూసినట్టయితే దీని గురించి ఒకసారి చూసినట్టయితే నవంబర్ 24, 2020 నవంబర్ 24, 2020న చంద్రుని యొక్క ఉపరితలం పైన నమూనాలు సేకరించి భూమిపైకి తీసుకురావడం కోసం ఈ యొక్క షాంఘై 5 అనే మానవ రహిత వ్యోమనౌకను ఓకేనా చైనా దేశం విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగించిన డేట్ గుర్తుంచుకోండి, నవంబర్ 24, 2020 షాంఘై 5. ఇది దేనికోసం వెళ్ళింది? చంద్రుని పైన ఉపరితలం పైన పరిశోధన చేసి చంద్రుని పైన మట్టిని తీసుకురావడానికి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే చైనా దేశం యొక్క రోదసీ పరిశోధనా కేంద్రమైనటువంటి వెన్చాంగ్. గుర్తుంచుకోండి, మనము శ్రీహరికోట నుండి ప్రయోగిస్తాం, వాళ్ళు వెన్చాంగ్ నుండి ప్రయోగిస్తారు, అమెరికా వాళ్ళు ఫ్లోరిడా నుండి ప్రయోగిస్తారు. వెన్చాంగ్ రోదసీ కేంద్రం నుండి ఓకేనా ఇది శాటిలైట్ షాంఘై 5. మరి దాన్ని తీసుకెళ్ళినటువంటి రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 5. గుర్తుంచుకోండి, లాంగ్ మార్చ్ 5. వెచాంగ్ రోదసీ కేంద్రం నుండి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా షాంఘై 5 అనే ఉపగ్రహాన్ని చైనా దేశం నవంబర్ 24, 2020న విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగించిన తర్వాత అది దాదాపు 6-7 డేస్ ట్రావెల్ చేసి 2020 డిసెంబర్ 1న గుర్తుంచుకోండి, 2020 డిసెంబర్ 1న షాంఘై 5 అనే వ్యోమనౌక విజయవంతంగా చంద్రుపైన దిగింది. చంద్రుపైన దిగింది డిసెంబర్ 1, 2020, ప్రయోగించింది నవంబర్ 24, 2020. ఏ దేశం ప్రయోగించింది? చైనా. ఉపగ్రహం పేరు షాంఘై 5. దాన్ని తీసుకెళ్ళినటువంటి రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 5. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇది మామూలుగా మనకి ఇప్పుడు చాలామందికి తెలుసు, తెలియకపోయినా మళ్ళొకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ మానవ రహిత ఉపగ్రహాలలో ఖగోళంలో భూమి కాకుండా మిగిలినటువంటి గ్రహాలలో కానీ మిగిలిన ఉపగ్రహాలలో కానీ మానవుడు వెళ్ళకుండా సొంతంగా వెళ్ళినటువంటి ఉపగ్రహం, మట్టిని తీసి పరిశోధన చేసినటువంటి ఉపగ్రహాలలో ఓకేనా మట్టిని తీసి పరిశోధన చేసిన ఉపగ్రహాలలో మొదటిది క్యూరియాసిటీ. అది అమెరికా దేశం ప్రయోగించినటువంటి క్యూరియాసిటీ అంగారగ్రహం పైన దానికి సంబంధించినటువంటి రోబోటిక్ హ్యాండ్ అక్కడ దిగిన తర్వాత అంగారగ్రహం మట్టిని తీసి పరిశోధన చేసిన మొదటి ఉపగ్రహం. మనిషితో సంబంధం లేకుండా సొంతంగా ఉపగ్రహం ఒక గ్రహం పైన కానీ ఉపగ్రహం పైన కానీ మట్టిని తీసి పరిశోధించినటువంటి తొలి ఉపగ్రహం పేరు క్యూరియాసిటీ. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇంతకుముందు చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు అమెరికా వ్యోమనౌకలన్నీ కూడా చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు మనుషులు వెళ్ళి మట్టి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనిషితో సంబంధం లేకుండా చైనా ప్రయోగించినటువంటి షాంఘై 5 అనే వ్యోమనౌక ఓకేనా డైరెక్ట్గా దానికి అమర్చబడినటువంటి ల్యాండర్లోని రోబోటిక్ ఓకేనా రోబో అక్కడ దిగి మట్టిని తవ్వి చంద్రుపైన మట్టిని తవ్వి దాదాపు 2 kgs మట్టిని తీసుకొని మళ్ళీ సురక్షితంగా భూమిపైకి తిరిగి రానుంది. అర్థమైంది కదా? అంటే మనుషులు తీసుకొచ్చారు కానీ మనిషి లేకుండా సొంతంగా మట్టిని తీసుకొస్తున్నటువంటి ఉపగ్రహం ఇది. ఓకేనా? దీనికి సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే ఇది ఏం చేస్తుందంటే షాంఘై 5 చంద్రుని ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ ఎత్తులో ఉంటుంది, ఎత్తులో కక్షలో ఉంటుంది. ఆ కక్షల తర్వాత దాని తర్వాత ఉపగ్రహంలో నుంచి ల్యాండర్, గుర్తుంచుకోండి ల్యాండర్ మరియు అసెండర్ సంయుక్తంగా విడిపోతాయి.
విడిపోయి కిందికి చంద్రుడిపైనకి దిగుతాయి రెండు. ల్యాండర్ ఉపగ్రహం నుంచి విడిపోయి అసెండర్ సంయుక్తంగా విడిపోయి ఆ రెండు అంటే ఉపగ్రహం పైన ఉంటుంది, అవి దిగుతాయి, కింద దిగి చంద్రుడిపైన దిగుతాయి. ఆల్రెడీ దిగి ల్యాండర్లోని రోబో చేయి ఉంటుంది అన్నట్టు ఒకటి, రోబోటిక్ హ్యాండ్. ఆ రోబో చేయి ఏం చేస్తుందంటే చంద్రుని పైన 2 మీటర్ల పైన డ్రిల్లింగ్ చేస్తుంది. అంటే 2 మీటర్ల పైన డ్రిల్లింగ్ చేస్తుంది, మట్టిని తవ్వి అందులో 2 కిలోల, గుర్తుంచుకోండి, 2 కిలోల మట్టిని తీస్తుంది. ఆ 2 కిలోల మట్టిని తీసుకొని మరలా ఆర్బిటల్ రిటర్న్లో మళ్ళీ ఉపగ్రహం పైకి వెళ్ళి అందులో ఫిక్స్ అయ్యి మళ్ళీ ఆ ఉపగ్రహంతో పాటుగా ఆ మట్టిని తీసుకొని కిందికి రావటం జరుగుతుంది. ఇదంతా ఓకేనా జరుగుతుంది. ఓకే, ఇదంతా విజయవంతంగా జరిగి ఆ మట్టిని తీసుకుని వచ్చిన తర్వాత ఆ మట్టిని పరిశోధన చేస్తుంది చైనా దేశం. అంటే చంద్రుని పైన మట్టిని తీసుకొచ్చి మానవరహిత ఉపగ్రహంగా షాంఘై 5 గుర్తింపు పొందనుంది. ఇది ప్రయోగించిన డేట్ గుర్తుంచుకోవాలి, దిగిన డేట్ గుర్తుంచుకోవాలి, తర్వాత కిందికి సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత మరలా ఆ డేట్ కూడా గుర్తుంచుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చంద్రుడిపైన మట్టిని తీసుకురావడానికి చైనా దేశం ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు షాంఘై 5. ఓకేనా, ప్రయోగించిన డేటు November 24, 2020. చంద్రుడిపైన దిగిన డేటు 2020 December 1. ఈ షాంఘై 5ని ఓకేనా తీసుకెళ్ళినటువంటి రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 5. ఇది ప్రయోగించిన చైనాలోని కేంద్రం పేరు వెచాంగ్ రోదసీ కేంద్రం. ఓకేనా, అలా రోబోటిక్ దిగి అక్కడ రోబోటిక్ చెయ్యి డ్రిల్లింగ్ చేసి అక్కడ 2 కేజీల మట్టిని తీసుకొని సురక్షితంగా భూమిపైకి రానుంది. ఇవాళ చైనా 14th పంచవర్ష ప్రణాళిక అమలు చేస్తుంది. అక్కడ ఆ యొక్క 14th ప్రణాళికలో అనేక ప్రయత్నాలతో అనేక రంగాలను డెవలప్మెంట్ చేసి అమెరికాకు ధీటుగా అగ్రరాజ్యంగా ఎదగటానికి చైనా ప్రయత్నాలు చేస్తున్నది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, మర్చిపోకుండా. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ వీక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో 2020 స్క్వాచ్ అవార్డు విజేత. మామూలుగా ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే ప్రభుత్వ అధికారులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినటువంటి సంస్థల్లో మొదటి స్థానంలో ఉన్నది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్. ప్రభుత్వ అధికారులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినటువంటి సంస్థల్లో ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది హైదరాబాద్లో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ. ఈ సంస్థకు 2020 స్కోచ్ అవార్డు వచ్చింది. దీన్నే మామూలుగా హైదరాబాద్లో ఉంటుంది, ఇది MCRHRD అంటారు దీన్ని. 2020 December 1 ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు కరోనా సమస్య కాబట్టి ప్రతిదీ ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినటువంటి సంస్థగా మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క అవార్డు రావటం జరిగింది. ఈ అవార్డును 2020 December 1 MCRHRD డైరెక్టర్ జనరల్ అయినటువంటి హర్ప్రీత్ సింగ్ అవార్డుని ఆన్లైన్లో స్వీకరించడం జరిగింది. ఓకేనా, 2020 December 1 మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ హర్ప్రీత్ సింగ్ ఆన్లైన్లో అవార్డు స్వీకరించడం జరిగింది. ఇవాళ COVID-19 దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రబలంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ముఖ్యంగా ఆన్లైన్కి ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా ప్రభుత్వ అధికారులకు ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ యొక్క అవార్డు పొందడం జరిగింది. అంటే మనకి కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ కూడా ఇంపార్టెంటే, అది చిన్న అవార్డా పెద్ద అవార్డా అని కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ క్వశ్చన్ రావచ్చు. అందుకనే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అవార్డును కూడా మనం చదవాల్సి ఉంటుంది. అందుకనే
అవార్డుకు సంబంధించిన కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి అవార్డ్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. 2020 స్కోచ్ అవార్డు విజేత హైదరాబాద్లోని ప్రముఖ సంస్థ అయినటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ అధికారులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినందుకు. దేశంలో ఇలాంటి శిక్షణ ఇచ్చినటువంటి సంస్థల్లో ఈ యొక్క సంస్థ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ సంస్థకు అవార్డు ఇవ్వడం జరిగింది. 2020 డిసెంబర్ 1 తారీఖున ఈ అవార్డును ఆన్లైన్లో ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ అయినటువంటి హరిప్రీత్ సింగ్ యొక్క అవార్డుని స్వీకరించడం జరిగింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు ఈ సంస్థ తరపున 10,000 మంది అధికారులకు పైన ఆన్లైన్లో శిక్షణ ఇచ్చినట్టుగా ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇలాంటి అవార్డ్స్ని కొని సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ స్పోర్ట్స్కి కానీ సంబంధించినవి కానీ అన్ని కరెంట్ అఫైర్స్ని వీక్లీ కనుక మనం ఫాలో అవుతూ ఉంటే అలా ఎగ్జామ్ డేట్ వరకు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయొచ్చు. అందుకనే ఖచ్చితంగా 5 మంత్రా సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా వీక్లీ ఫాలో కండి. ఓకేనా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా అత్యంత యూజ్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క కరెంట్ అఫైర్స్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టయితే 2020 డిసెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో రేషన్కి సంబంధించి ఓకేనా 2020 డిసెంబర్ 2 నుండి ఆధార్ను అనుసంధానం చేస్తూ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి రేషన్ పొందే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఈ యొక్క ఆధార్ నెంబర్ను చూపించాల్సి ఉంటుంది. రేషన్ తీసుకునే ముందు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ యొక్క ఆధార్ను చూపించాల్సి ఉంటుంది. అంటే రేషన్కు ఆధార్ను అనుసంధానం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 డిసెంబర్ 2 ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.79 క్రోర్స్ 2.79 కోట్ల మందికి ఈ రేషన్ను ప్రభుత్వం రాయితీ మేరకు రైస్ని, బియ్యాన్ని, కిరోసిన్ని, గోధుమలు అందిస్తుంది. ఈ యొక్క ఆధార్ను అందులో యాడ్ చేయడం వల్ల ఒకసారి మనం చూసినట్టయితే రేషన్కు ఆధార్ను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ఆధార్ చట్టం 2016 అనుసరించి 2016 తెలంగాణ ఆధార్ చట్టాన్ని అనుసరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఓకేనా సరుకులు పొందే లబ్ధిదారులు ఇప్పటి నుండి కంపల్సరిగా ఈ యొక్క ఆధార్ను చూపించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ను చూపించాల్సి ఉంటుంది, రుజువుగా చూపించాల్సి ఉంటుంది. ఇప్పటి నుండిగా ఏలి ముద్రలు కానీ ఐరిస్ స్కాన్తో పని లేకుండా ఆధార్ ద్వారా వన్ టైం పాస్వర్డ్ను పరిగణలోకి తీసుకొని రేషన్ అందించడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ యొక్క రేషన్ ద్వారా అందిస్తున్నటువంటి పేదలకు దాదాపు 2.79 క్రోర్స్ ఓకేనా పూర్ పీపుల్కి అందిస్తున్నటువంటి రేషన్ ఏదైతే రైస్ కానీ, కిరోసిన్ కానీ ఓకేనా గోధుమ పిండి కానీ, షుగర్ కానీ వీటన్నిటి రాయితీ ద్వారా అందిస్తుంది. ఈ రాయితీ ద్వారా అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం దాదాపు 2,286 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ప్రతి సంవత్సరం రేషన్ ద్వారా రాయితీ కింద సరుకులు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఓకేనా 2,286 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మరి ఆధార్ని ఇక రేషన్కి లింక్ చేయటం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా గనక ఉపయోగించడం వల్ల పంపిణీ సులభతరం అవుతుంది అని, పారదర్శకంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఓకేనా, ఈసారి కరెంట్ అఫైర్స్ ఈ వీక్లో స్టేట్ న్యూస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్ పొందే లబ్ధిదారులు ఇప్పటి నుండి రేషన్ షాపులకు వెళ్ళినప్పుడు ఆ రేషన్ షాపుల వద్ద ఏలుముద్రలు కానీ, ఐరిస్ స్కాన్ కానీ సంబంధం లేకుండా ఆధార్ను చూపించినట్టయితే వన్ టైం పాస్వర్డ్ ద్వారా సరుకులు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ఓకేనా ప్రకటన చేయడం జరిగింది. దాదాపు ఈ యొక్క రేషన్ ద్వారా అందిస్తున్న రాయితీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు 2,286 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. మరి ఆధార్ అనుసంధానం చేయటం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే పారదర్శకంగా ఉంటుంది, త్వరితగతిన ఈ యొక్క పని అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఓకేనా, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి
ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గుర్తుంచుకోండి. రేషన్, ఓకేనా, రేషన్కి ఎప్పుడైతే రేషన్ పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రేషన్కి ఆధార్ కార్డు అనుసంధానం చేయటం జరిగింది 2020 డిసెంబర్ 2 నుంచి. ఓకే, ఇప్పుడు తీసుకునే రేషన్ దుకాణంలో ఖచ్చితంగా రేషన్ డీలర్లకు ఈ యొక్క ఆధార్ను చూపించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి. మామూలుగా ఒక పదవిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఆ పదవిని చేస్తున్నప్పుడు కూడా మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది మాట్లాడితే ఏమవుతుందో మనం చూస్తున్నాం కదా. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే తమిళనాడుకు చెందినటువంటి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ కర్ణన్, ఆయన రిటైర్ అయిన తర్వాత రీసెంట్గా ఓకేనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తులపైన, హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తులపైన, అలాగే మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వీడియో ఓకేనా సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఓకేనా రీసెంట్గా టెలికాస్ట్ కావడం జరిగింది. ఆ రీసెంట్గా టెలికాస్ట్ అయిన తర్వాత మద్రాస్ హైకోర్టుకు సంబంధించినటువంటి కొంతమంది న్యాయవాదులు ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అతనిపైన కోర్టులో కేసు నమోదు కావడం జరిగింది మద్రాస్ హైకోర్టులో. అలాగే అతన్ని పోలీసులు 2 సార్లు విచారించడం జరిగింది. ఆ యొక్క మద్రాస్ హైకోర్టు కూడా ఎందుకు అతన్ని అరెస్ట్ చేయటం లేదని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా అడగటం జరిగింది. అడిగిన తర్వాత కేంద్ర నేర పరిశోధన విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు 2020 డిసెంబర్ 2న న్యాయమూర్తులపైన, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓకేనా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ తప్పు జరిగితే తీర్పులు ఇవ్వాల్సినటువంటి జడ్జి హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రిటైర్డ్ జడ్జి అయినటువంటి ఎన్నో తీర్పులు ఇచ్చుంటాడు ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా హుందాగా ఉండాల్సినటువంటి ఆ యొక్క వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇవాళ అరెస్ట్ కావడం జరిగింది. 2020 డిసెంబర్ 2న కేంద్ర నేర పరిశోధన విభాగానికి సంబంధించిన పోలీసులు అతన్ని చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. అతడే జస్టిస్ కర్ణన్. ఒకసారి మనం ఆయన చూసినట్టయితే జస్టిస్ కర్ణన్ 2020 డిసెంబర్ 2న ఓకేనా చెన్నైలో అతని కేంద్ర నేర పరిశోధన విభాగానికి చెందినటువంటి పోలీసులు అతన్ని చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక వ్యక్తిని గుట్టిని అరెస్ట్ చేయరు కదా. ఏదైనా తప్పు చేస్తానో ఏదైనా మాట్లాడుతున్నా అరెస్ట్ చేస్తారు. ఓకేనా, ఏది పడితే అది మాట్లాడొద్దు, హుందాగా ఉండాలని ఇప్పుడే చెప్పాను నేను. అలా కాకుండా ఇష్టమైన మాట్లాడితే ఏమైందంటే అరెస్ట్ అయ్యాడు. ఓకేనా, ఇతను ఏం చేశాడు? న్యాయమూర్తులపైన, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావడం జరిగింది. దానిపైన మద్రాస్ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు విచారణ చేపట్టడం కానీ, మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత మద్రాస్ హైకోర్టు కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ కావడం కూడా జరిగింది. అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడిగిన కొద్దిసేపటికే కేంద్ర నేర పరిశోధన విభాగానికి సంబంధించిన పోలీసులు అతన్ని 2020 డిసెంబర్ 2న చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఒక రిటైర్డ్ జడ్జ్ అరెస్ట్ కావడం జరిగింది రీసెంట్గా 2020 డిసెంబర్ 2న మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఆయన పేరు జస్టిస్ కర్ణన్. పేరు గుర్తుంచుకోండి, జస్టిస్ కర్ణన్. ఓకే, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా కూడా 2020 డిసెంబర్ 2 తారీఖున కూడా చైనా దేశం ఒక ప్రకటన చేయడం జరిగింది. 2020 డిసెంబర్ 2న చైనా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటంటే యాక్చువల్గా
బ్రహ్మపుత్ర నది. ఒక్కసారి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ రివర్స్. ఖచ్చితంగా రివర్స్ పైన, ఇండియాలో ఉన్నటువంటి రివర్స్ పైన, ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ పైన ఖచ్చితంగా మన పరిజ్ఞానం కావాలి. ఇండియాలో ఉన్నటువంటి హిమాలయన్ రివర్స్ గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున. దక్కన్ రివర్స్ అంటాం, దక్కన్ పీఠభూమి రివర్స్ గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, అలా వింధ్యా పర్వతాల్లో నర్మదా, తపతి నదులు. అంటే నదుల గురించి చదివేటప్పుడు ఆ నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది, ఎక్కడ జన్మిస్తుంది, ఎక్కడ సముద్రంలో కలుస్తుందో గుర్తుంచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇవాళ బ్రహ్మపుత్ర నది టిబెట్ దేశంలోని మానస సరోవర్ అనే ఒక ప్రదేశం వద్ద గల చమయుంగ్ డంగ్ అనే ఒక మంచు పర్వతం వద్ద జన్మిస్తుంది. జన్మించి మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు ఉంటుంది. అందులో కేవలం ఇండియాలో 890 కిలోమీటర్లు మాత్రమే ఇండియాలో ప్రవహిస్తుంది. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు గుండా మాత్రమే ప్రవహిస్తుంది. ఓకేనా. అక్కడ జన్మించినటువంటి టిబెట్ దేశంలో జన్మించిన ఈ నది టిబెట్ గుండా భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఈ నది బంగ్లాదేశ్లోకి వెళ్ళిన తర్వాత గంగా నదిలో కలిసి మేఘనా అనే పేరుతోటి ఈ యొక్క నది బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ నదికి జమునా నది అని పేరు. ఈ నది టిబెట్, చైనా దేశానికి సంబంధించింది. ఆ టిబెట్ ఓకేనా దేశానికి, అంటే మన చైనా దేశంలో టిబెట్ ఒక భాగం. ఆ టిబెట్కి సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇక్కడ పైనుంచి అరుణాచల్ ప్రదేశ్లోకి రావడానికి ముందు, అంటే టిబెట్ దేశంలో అరుణాచల్ ప్రదేశ్కు సరిహద్దుకు పైన, అంటే చైనా దేశంలోనే ఈ దేశం ఏం చేసిందంటే, ఇందాక చెప్పిన కదా 14th 5 years ప్లానింగ్ ప్రకారం చైనా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది, అన్ని రంగాలను. అలాగే మామూలుగా చైనా దేశంలో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్లో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ను బ్రహ్మపుత్ర నదిపైన నిర్మించాలని చెప్పి ప్రణాళికలు స్టార్ట్ చేసింది. అలా బ్రహ్మపుత్ర నది టిబెట్ దేశంలో అరుణాచల్ ప్రదేశ్కు సరిహద్దుకు పైన చైనా దేశం అతిపెద్ద హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ ఓకేనా ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ వివరాలను అధికారికంగా చైనా దేశమే ప్రకటించింది. ఫస్ట్ ప్రకటించినటువంటి డేటు 29th November 2020న ప్రకటించి 2020 December 2న ఈ యొక్క వివరాలు ఓకేనా పూర్తిగా మీడియాలో కూడా రావటం జరిగింది. అంటే బ్రహ్మపుత్ర నది పైన చైనా దేశం అతిపెద్ద ఓకేనా జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనుంది. ఓకేనా దాదాపు 20,000 మెగావాట్ల ఓకేనా శక్తి కలిగినటువంటి ఈ యొక్క జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఓకేనా. ఇది చైనా దేశ 14వ పంచవర్ష ప్రణాళిక 2020-25లో ఖచ్చితంగా దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ యొక్క ప్రాజెక్టును. ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో నిర్మాణం చేస్తుంది. దీన్ని టిబెట్ దేశంలో బ్రహ్మపుత్ర నదిని యార్లుంగ్ జాంగో అంటారు. ఓకేనా. దీన్ని అధికారికంగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అంటే బ్రహ్మపుత్ర నది పైన ఈ యొక్క ప్రాజెక్ట్ కడితే బ్రహ్మపుత్ర నది వాటర్ ఇండియాలోకి వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన ఇండియాకు బ్రహ్మపుత్ర నదిలో వచ్చే నీళ్ళు కొంచెం తగ్గే అవకాశం ఉంటుందన్నట్టు. ఓకేనా. అంటే వాళ్ళు చేసే చైనా దేశం ఏ పనైనా భారతదేశానికి యాంటీగా చేస్తున్నది కదా, అలా భారతదేశం నష్టం కలిగించే ఒక ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్ట్ను చైనా దేశం నిర్మిస్తుంది భారతదేశ సరిహద్దుల్లో. గుర్తుంచుకోండి, ఇది బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తుంది హైడ్రో పవర్ ప్రాజెక్ట్. 2020 November 29న ప్రకటించింది. దీన్ని అధికారికంగా 2020 December 2న ఓకేనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ప్రకటించింది అన్నట్టు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. డిగో మారిడోనా. ఆల్రెడీ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎంత ఫేమసో, క్రికెట్లో సర్ బ్రాడ్మన్ ఎంత ఫేమసో, అలాగే ఫుట్బాల్లో డిగో మారిడోనా అంత ఫేమస్, అలాగే పీలే అంత ఫేమస్.
ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి క్రీడల్లో ఫుట్బాల్ ఒకటి. అంటే నెంబర్ 1 అని చెప్తుంటా ఫుట్బాల్. ప్రపంచంలో దాదాపు 40-50 దేశాలకు జాతీయ క్రీడగా ఉన్నటువంటి ఈ ఫుట్బాల్కి ఆ స్థాయి రావటంలో కూడా, అంత క్రేజ్ రావడానికి కూడా కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది క్రీడాకారుల్లో ఒక ఫేమస్ క్రీడాకారుడు డిగో మారిడోనా. దేశం అర్జెంటీనా. ఓకేనా, ఆయన ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఓకేనా ఎదుటిగా ఉన్నటువంటి దేశం యొక్క క్రీడాకారునికి బాల్ దొరకకుండా గోల్ చేయటంలో అత్యంత ప్రావీణ్యమైన వ్యక్తి. అందుకని అంత ఫేమస్ కావడం జరిగింది డిగో మారిడోనా. ఓకేనా, ఈయన అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ డిగో మారిడోనా రీసెంట్గా చనిపోవటం జరిగింది. ఓకేనా, 2020 నవంబర్ 25న హార్ట్ అటాక్తో గుండెపోటుతోటి ఆయన అర్జెంటీనా దేశంలో చనిపోవడం జరిగింది. అర్జెంటీనా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ డిగో మారిడోనా. స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ అంటే రీసెంట్గా చనిపోయినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరని అడుగుతారు ఎగ్జామ్లో. డిగో మారిడోనా. ఏ దేశం అంటే అర్జెంటీనా. ఎప్పుడు చనిపోయాడని కూడా డేట్ అడగచ్చు. నవంబర్ 25, 2020 హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది డిగో మారిడోనా. ఇతడు 1960 అక్టోబర్ 30న అర్జెంటీనా దేశంలో జన్మించాడు. 1960 అక్టోబర్ 30వ తారీఖున అర్జెంటీనా దేశంలో జన్మించాడు. ఇతడు 1977లో జస్ట్ 17 సంవత్సరాల వయసులో మొదటి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం జరిగింది. 1977లో మొదటి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం జరిగింది. ఇప్పటివరకు అతడు టోటల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఓకేనా 91 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి 34 గోల్స్ సాధించడం జరిగింది ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో. ఓకేనా, మొత్తం ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ 91 మ్యాచ్లు ఆడాడు, 34 గోల్స్ సాధించడం జరిగింది. చాలా ఫేమస్ ప్లేయర్. అతనికి ఓకేనా గోలు కొట్టడంలో చాలా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఓకేనా, ఈ యొక్క డిగో మారిడోనా చనిపోవడం జరిగింది. ఇతడు ఆ యొక్క అర్జెంటీనా దేశానికి 1986లో ఫుట్బాల్ వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఓకేనా, ఆడ ఫుట్బాల్ గాడ్గా భావిస్తారు అర్జెంటీనా దేశం వాళ్ళు. ప్రపంచంలో కూడా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్ డిగో మారిడోనా. ఆ 1986 అర్జెంటీనా దేశం వరల్డ్ కప్ ఫుట్బాల్ గెలవటానికి కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి డిగో మారిడోనా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకేనా, అంటే గేమ్ ఆడేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా ఉండేవాడు. తర్వాత రిటైర్ అయిన తర్వాత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అనేక కేసుల్లో నిందితుడిగా ఉండి రకరకాల ఓకేనా యాక్టివిటీస్లో ఉండి ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి, డిగో మారిడోనా 2020 నవంబర్ 25న చనిపోవడం జరిగింది. ఫేమస్ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్. ఇతని సారథ్యంలో 1986లో వరల్డ్ కప్ ఫుట్బాల్ను అర్జెంటీనా దేశానికి అందించడం జరిగింది. ఇతను మొత్తం 91 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి 34 గోల్స్ సాధించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేను ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఆ ప్రయత్నాల్లో ఆల్రెడీ మనకు తెలుసు, కొత్తగా 151 ఓకేనా ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు అనుమతి ఇచ్చింది. ఈ 151 ప్రైవేట్ రైళ్లకు ప్యాసింజర్ రైళ్లకు అనుమతి ఇచ్చి దీని ద్వారా ఇండియన్ రైల్వే 30,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తుంది భారత కేంద్ర ప్రభుత్వం. 30,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంలో భాగంగా ఇండియన్ రైల్వేను ప్రైవేటీకరణ చేస్తుంది. అందులో ఫస్ట్ స్టెప్గా 151 ప్రైవేట్ ట్రైన్స్ని ఓకేనా ప్రైవేట్ పరంగా ప్రారంభించనుంది. దీనికోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తే దాదాపు 16 కంపెనీలకు చెందినటువంటి 16 కంపెనీలకు చెందినటువంటి 120 అప్లికేషన్స్ వచ్చినాయి. రీసెంట్గా ఏం చేశారంటే ఆర్థిక బిడ్డలో పాల్గొనే అర్హత కలిగినటువంటి అంటే క్వాలిఫై కలిగినటువంటి 102 దరఖాస్తులను మాత్రమే ఓకేనా తర్వాత దశకు అనుమతించడం జరిగింది. 120 దరఖాస్తుల్లో 102 దరఖాస్తులు మాత్రమే ఓకేనా తర్వాత తదుపరి దశ బిడ్డింగ్లో పాల్గొనడానికి అవకాశం కల్పించింది అన్నట్టు. మొత్తం
102కి. అందులో 16 సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఓకేనా. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. అందులో ముఖ్యంగా చూసినట్టయితే మనం జిఎంఆర్, మెగా కన్స్ట్రక్షన్స్, మాలేపాటి, ఈ 3 తెలుగు కంపెనీలు. జిఎంఆర్, మెగా కన్స్ట్రక్షన్స్, మాలేపాటి, ఈ 3 ఈ 16 సంస్థల్లో ఉన్నటువంటి తెలుగు కంపెనీలు. ఓకేనా. ఆ తెలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ క్లస్టర్కు అర్హత సాధించినటువంటి 9 కంపెనీలలో ఓకేనా జిఎంఆర్ ఉన్నది, తెలుగు కంపెనీ, మెగా ఉన్నది, మాలేపాటి ఉన్నది, ఆల్ ఎల్ఎన్టీ ఉన్నది. అంటే త్వరలో భారతీయ రైల్వేలో ప్రైవేట్ ట్రైన్స్ మనం చూడనున్నాం. దీనికోసం 151 ప్రైవేట్ రైళ్లను ప్రారంభించనుంది. అందులో మొదటి దశలో 120 అప్లికేషన్స్ వస్తే 102ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో 16 సంస్థలు ఉన్నాయి. తదుపరి దశ బిడ్డింగ్లో పాల్గొనే సంస్థలు అవి. ఆ తర్వాత ఆర్థిక బిడ్డింగ్లో నెగ్గినటువంటి వారికి రైళ్ల నిర్వహణ బాధ్యతను కేంద్రం అప్పజెప్పనుంది. అంటే త్వరలో భారతదేశంలో ప్రైవేట్ రైళ్లు నడవనున్నాయని గుర్తుంచుకోండి. 151 ప్యాసింజర్ ట్రైన్స్. దీనికోసం 16 సంస్థలు పోటీ పడుతున్నాయని గుర్తుంచుకోండి. అందులో తెలుగు కంపెనీలు జిఎంఆర్ అండ్ మెగా అండ్ మాలేపాటి గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరలా కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ని నిషేధించడం జరిగింది. చైనా యాప్స్ని ఆల్రెడీ 2 టైమ్స్ నిషేధించింది. మరలా 3వసారి కూడా చైనా యాప్స్ నిషేధించడం జరిగింది. ఓకేనా. సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ చైనా దేశానికి కేంద్ర ప్రభుత్వం ఒక షాక్నివ్వటం జరిగింది. భారతీయ సార్వభౌమాధికారానికి, భారతీయ భద్రతకు ముప్పు ఉంది అని భావించి చైనా దేశానికి చెందినటువంటి 43 యాప్స్ని 2020 నవంబర్ 24న ఓకేనా 43 యాప్స్ని నిషేధించడం జరిగింది. ఓకేనా. ఆల్రెడీ 59 ఫస్ట్ టైం, సెకండ్ టైం 118, థర్డ్ టైం 43, టోటల్ 220 యాప్స్ని ఇప్పటివరకు చైనా దేశానికి చెందిన యాప్స్ని భారత కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 2020 జూన్ 29న 59 యాప్స్ నిషేధించింది. 2020 సెప్టెంబర్ 2న 118 యాప్స్ నిషేధించడం జరిగింది. తర్వాత నవంబర్ 24th 2020న 43, 118, 59, టోటల్ 220 చైనా యాప్స్ని భారత కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. భారతీయ సార్వభౌమాధారికి సంబంధించి అలాగే జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు చైనా దేశం తెలుసుకుంటుంది అని చెప్పేసి ఓకేనా కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ వీటిని నిషేధించడం జరిగింది. ఓకేనా. సమాచార సాంకేతిక చట్టంలోని 69A ప్రకారం వాటిపై నిషేధం విధించడం జరిగింది. ఈ చైనా యాప్స్లో ఓకేనా చైనా దేశానికి చెందిన ప్రముఖ సంస్థ అయినటువంటి అలీబాబా గ్రూప్కు సంబంధించినటువంటి కామర్స్ యాప్స్, ఆలీ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఓకేనా. మొత్తం 220 యాప్స్ చైనా యాప్స్ పైన భారత కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది ఇప్పటి వరకు. ఓకేనా. భారత జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చు అని చెప్పి ఓకేనా వాటిని నిషేధించడం జరిగింది కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ. ఓకేనా. 59, 118 అండ్ 43 టోటల్ 220 చైనా యాప్స్ పైన ఇప్పటికీ నిషేధం కొనసాగుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓకే ఒక చిన్న సర్వే జరిగింది. సర్వే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కొన్ని ఇంపార్టెంట్ 194 దేశాలలో ఓకేనా లంచం, ముడుపుల ముప్పు అంటారు దాన్ని, లంచం తీసుకునే అండ్ ఇంపార్టెంట్ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి లంచం తీసుకుంటున్నటువంటి దేశాలలో ఒక ర్యాంకులు ప్రకటించడం జరిగింది. ఓకేనా. ఆ సంస్థ ట్రేస్ అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో సర్వే నిర్వహించింది. ముడుపుల ముప్పు ఉన్నటువంటి దేశాల్లో ఇండియా యొక్క స్థానం గుర్తుంచుకోండి, సర్వే 77 ప్లేస్లో ఉన్నది. భారత వ్యాపార నిర్వహణలో ముడుపులు ముట్టజెప్పటానికి అవకాశం ఉన్నటువంటి విధానం భారతదేశంలో ఎక్కువ అని చెప్పి తేల్చడం జరిగింది ఈ యొక్క సర్వే. ఆ సర్వే నిర్వహించిన సంస్థ ట్రేస్.
194 దేశాల్లో లంచం అంటే ముడుపుల ముప్పు ఎక్కున్నటువంటి దేశాల్లో ఇండియా 77th ప్లేస్లో ఉన్నది. ఈ సర్వే చేయడానికి ఓకేనా వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారం, అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క సహకారం కూడా తీసుకోవడం జరిగింది ఆ యొక్క సంస్థ. ఇందులో ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఈ యొక్క సర్వేలో ఓకేనా ముడుపుల ముప్పు లంచం యొక్క ముప్పు తక్కువ దేశాలలో ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్, సెకండ్ నార్వే, థర్డ్ ఫిన్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అంటే ముడుపుల ముప్పు తక్కువ దేశాలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ముడుపుల ముప్పు ఎక్కువ ఉన్నటువంటి దేశాల ఫస్ట్ ప్లేస్లో ఉత్తర కొరియా, దక్షిణ సుడాన్, వెనిజులా, ఎరిత్రిమా అండ్ మర్కమోనిస్తాన్ అనే దేశాలు ఉన్నాయి. ముడుపుల ముప్పు ఎక్కువ దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉత్తర కొరియా అండ్ సెకండ్ ప్లేస్లో దక్షిణ సుడాన్ ఉన్నాయి. 77th ప్లేస్లో ఇండియా ఉన్నది. లాస్ట్ ఇయర్ 2020 సర్వే కదా ఇది. 2019 సర్వే ప్రకారం ఇండియా 78th ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు ఒక ర్యాంక్ తగ్గి 77 ప్లేస్కి రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముడుపుల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల్లో ట్రేస్ అనే ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో మొత్తం 194 దేశాలకు సర్వే నిర్వహిస్తే అందులో ఇండియా 77th ప్లేస్లో ఉన్నదని గుర్తుంచుకోండి. ఇండియా ర్యాంక్ 77th ప్లేస్, 77 ప్లేస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఒక ఇంపార్టెంట్ బుక్ అంటే పాఠకులు ఒక బుక్ని చదవటానికి ఎంతగా ఆసక్తి చూపిస్తారో రీసెంట్గా మనకు తెలియటం జరిగింది ఒక పుస్తకాన్ని బట్టి. అంటే ఒక పుస్తకం వస్తుంది అంటే ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళలో అలా సేల్స్ కనుక మనం చూసినట్టయితే ఒక రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 8,90,000 పుస్తకాలు అమ్ముడైనటువంటి పుస్తకంగా రికార్డు సృష్టించడం జరిగింది. ఒక్క రోజులోనే అమెరికా, కెనడా దేశాలలో 8,90,000 బుక్స్ కాపీలు అమ్ముడవి ఒక రికార్డు సాధన జరిగింది. ఆ బుక్ పేరు ఏ ప్రామిస్ ల్యాండ్. బుక్ పేరు ఏ ప్రామిస్ ల్యాండ్. ఆ బుక్ని అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా, ఈ యొక్క బుక్ని రాయటం జరిగింది. ఈ బుక్ని రిలీజ్ చేసిన తర్వాత అమెరికా, కెనడా దేశాలలో ఒక్క రోజులోనే అంటే 24 గంటల్లోనే 8,90,000 కాపీలు అమ్ముడయి రికార్డు సృష్టించడం జరిగింది. ఈ బుక్ని రిలీజ్ చేసినటువంటి ఓకేనా సంస్థ పేరు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. ఈ పుస్తకం ఒక రికార్డు సాధించడం జరిగింది. ఈ పుస్తకంలో మహాత్మా గాంధీ గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. ఓకే, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్ 24 గంటల్లోనే అమెరికా, కెనడా దేశాల్లో ఒక్క 24 గంటల్లోనే 8,90,000 కాపీలు అమ్ముడుపోయి ఇక రికార్డు సృష్టించడం జరిగింది ఈ యొక్క పుస్తకం. ఓకేనా, తొలి రోజు విక్రయాలు పుస్తకాల ఆడియో ప్రీ ఆర్డర్స్ సంబంధించి సర్వే చేస్తే అందులో ఈ యొక్క పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇది ఒక రికార్డుగా చెప్పడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే పాఠకులు అద్భుత రచన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో దీని ద్వారా తెలిసిందన్నట్టు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బుక్స్ రాయడం జరిగింది. ఆ బుక్స్ని చదివి మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీ కూడా అనేక పుస్తకాలు చదవడం జరిగింది. ఆయన కూడా బుక్కులు రాయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కూడా పుస్తకాలు రాయడం జరిగింది. అందులో ఈ యొక్క బుక్కు అత్యధికంగా సేల్ అయ్యి ఒక రికార్డు సృష్టించడం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసినటువంటి ఏ ప్రామిస్డ్ ల్యాండ్. అమెరికా, కెనడాలో ఒక్క రోజులోనే 8,90,000 కాపీలు అమ్ముడుపోవడం జరిగింది. ఇది ఒక రికార్డ్. అంటే మనకి కాంపిటీషన్ ఎగ్జామ్లో బుక్స్ అండ్ ఆథర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని బుక్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. బుక్ పేరు అడిగి ఎవరు రాశారని, ఆయన పేరు అడిగి ఈయన రీసెంట్గా రాసిన బుక్ ఏంటని అడుగుతాడు. అందుకనే ఇలాంటివి కూడా గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point.